అదే పెళ్ళంటే నూరెళ్ళమంటారా బీ హ్యాపీ హలో అమ్మా అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పినా అమ్మా నేను పెళ్లి చేసుకోను అని. అది సంబంధం కాదమ్మా, తెంచుకోలేని బంధం. పిల్ల మహారాణి లెక్క ఉన్నదేమో, నా జీతం ఇక్కడ బంటు కంటే బేకారుగా ఉన్నది. అరే అమ్మ నీకు చెప్తే అర్థం కాదమ్మా, అదేమన్నా కిల్లి అనుకుంటున్నావా? నమిలి ఊసేదందుకు పెళ్ళి నువ్వు ఇట్లా బల్లి లెక్క పట్టుకొని అదే మ్యాటర్ ఊకే చెప్పకమ్మా, నాకు చెప్తున్నా. ఈ విషయం అయితే నాకు ఇంకోసారి ఫోన్ కూడా చేయకు. ఏమైంది రాజేషు, పెళ్ళొద్దంటున్నావు ఎందుకట్లా? నీకెందుకు చెప్పాలి అసలు? నాకు ఈ మధ్య మా అమ్మ తప్ప వేరే లేడీస్ ఎవరు నచ్చుతలేరు. నీకు పిచ్చిలేసిందా నీకేమన్నా? లేకుంటే మన్మధుడు సినిమా ఫస్ట్ హాఫ్ పొద్దల్లా వండుకోకుండా చూసినవా? అట్లా చేస్తున్నావా అంతా? మరి పెళ్లి చేసుకోమని అమ్మ ఫోన్ చేస్తే ఆమె మీది కరిచి నా మీద కూడా అరుస్తున్నావు. ఎన్ని రోజులు ఉంటావు ఇంకట్లా ఏక్ నిరంజన్ లెక్క? అంజలి ప్రీ అప్రూవల్ వచ్చిందని అవసరం లేకుండా అప్పు తీసుకున్నాడు, వయసు వచ్చింది కదా అని ఉరికి పెళ్లి చేసుకున్నవాడు బాగుపడ్డట్టుగా చరిత్రలో. చాలుతీ చక్కదనం, చేసుకున్న వాళ్ళంతా చక్కగలేరా? హలో హలో సార్, మీకు పర్సనల్ లోన్ ప్రీ అప్రూవ్డ్ ఉంది, కావాలా సార్? కావాలి, కానీ తీసుకోను. అదేంటి సార్ కావాలని మళ్ళీ తీసుకోను అంటున్నారు? ఎస్ తీసుకోను, ఎందుకంటే నువ్వు ఫీమేల్ కాబట్టి. ఎవరైనా మేల్ పర్సన్ ఫోన్ చేసి లోన్ కావాలంటే ఖచ్చితంగా తీసుకున్నారు. నువ్వు ఫీమేల్ ఫోన్ చేసినావు కాబట్టి అవసరం ఉన్నా కూడా నేను తీసుకోను. బికాస్ ఐ వాంట్ టు బి దూరం ఫర్ డీస్ లేడీస్. పిచ్చి బాగా ముదిరినట్టున్నది కదా నీకు. ఆడోళ్ళంటే అంత ఆగమాగం చేస్తున్నావు, మరి నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? తప్పదు కదా, ఏం చేస్తాము, జీతం ఇచ్చేది నువ్వే కదా, మాట్లాడాల్సి వస్తుంది. ఒక నిమిషం మళ్ళీ ఎవరు ఫోన్ చేస్తున్నారు. హలో హలో సార్, మై నేమ్ ఇస్ రాజ్ కుమార్. మీ పేరు మీద పర్సనల్ లోన్ ఆఫర్ ఉంది, కావాలన్నా సార్? ఏయ్ హాయ్ రాజ్ కుమార్, లోన్ కావాలబ్బా, డబ్బులు చాలా అవసరం ఉన్నాయి. ఓకే సార్, ఒకసారి మీ డాక్యుమెంట్స్ మా రాధికా బ్యాంకు మెయిల్ చేస్తే ప్రాసెస్ చేద్దాం సార్. రాధికా బ్యాంక్ అయితే నాకు లోన్ ఏమొద్దు. అదేంటి సార్ ఇప్పుడే తీసుకుంటా అన్నారు కదా? అన్నా కరెక్టే, కానీ నువ్వు పనిచేసేది రాధికా బ్యాంకులో, అంటే లేడీస్ నేమ్ ఉన్న బ్యాంకులో నేను లోన్ తీసుకోను. అంతకైతే నువ్వు ఒక పని చేయి, అర్జెంటుగా మగ పేరున్న బ్యాంకులోకి చేరు, అప్పుడు నాకు ఫోన్ చేయి, లోన్ తీసుకుంటావు. ఓకే పెట్టే. ఓ సోడిగా, ఇప్పటికే 30 దాటినాయి, ఇంకా అట్లనే ఒంటికాయ సొంటి కొమ్ము లేక ఉండిపోతావా? సొంటి కొమ్ము కాదు, చింత కొమ్ము అయినా కూడా సెటిల్ అయ్యేదాకా ఇట్లనే ఉంటా. అసలు నీకు ఆడోళ్ళంటే ఎందుకు పడతలేదు? ఆడోళ్ళంటే కాదబ్బా, పెళ్ళంటే భయం. పుసుకుని ఎవరైనా ఆడోళ్ళతో మాట్లాడితే ఇంప్రెస్ అయిపోయి పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన ఎక్కడ వస్తుందా అని చెప్పేసి మాట్లాడతలేను అంతే. అసలు పెళ్ళంటే ఎందుకు భయం? భయం కాకుంటే బాదుచానా? అరే ఇప్పటికే వచ్చే జీతం చాలక 10వ తారీఖు దాటిందంటే కథం ఎవరికోకనికి ఫోన్ చేశారా, మామ ఒక్క 200 ఫోన్పే కొట్టరా ప్లీజ్ రా అని అడుక్కుంటానా. ఇంకా వచ్చే పిల్లని తీసుకొచ్చి ఏం పెట్టి సాగాలనుకుంటావు? అందుకే నో పెళ్ళి నో ఇల్లు. నీ మెంటలోడా, మ్యారేజ్ అయితే అన్ని అవే సెట్ అవుతాయి, వచ్చిన ఆమె వండి పెడతది, అవసరమైతే జాబ్ చేస్తుంది, చేసుకోనా మాటిని. అమ్మో వద్దమ్మా తల్లి, పెళ్ళైతే ఎన్ని కష్టాలు. ఇంట్లోకి సామాన్లు కొనాలి, ఆమెకు చీరలు కొనాలి, పిల్లగాళ్ళకు బట్టలు కొనాలి, వాళ్ళ ఫీజులు కట్టాలి. వద్దు తల్లి, వద్దు. అందుకే సెటిల్ అయినాక అప్పుడు ఆలోచిస్తా. నీ బొంద, ఒకటే సెటిల్మెంట్ సూత్రం చెప్తున్నావు అప్పటి నుండి. అసలు సెటిల్మెంట్ అంటే ఏంది? అది ఒక్కొక్కల దృష్టిలో ఒక్కో తీరు ఉంటది. ఒకరు చిన్నిల్లు బండు ఉంటే చాలు బాజాప్తా బతకొచ్చు అనుకుంటారు, ఇంకొకరు బెంచ్ కారున్నా బుర్రలో ఇంకేదో కాయిచుండి సెటిల్ కాలే ఇంకా అనుకుంటారు. కావచ్చేమో. లైఫ్ లో సెటిల్ అవడనేదే ఉండదు, ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటనే ఉంటది. నచ్చేదాకా ఇట్లా సెటిల్ అయినాక మ్యారేజ్ చేసుకుంటా అంటే లోకం మీద పెళ్లిళ్ళే కావిగా ఎవ్వరికి. కాకపోని ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతా. అసలు ఎవరు నీకు ఈ తిక్కల నిర్ణయాలు తీసుకోమని చెప్పింది? చైనాలో కూడా సేమ్ నాలాగనే అక్కడ ఉండే గర్ల్స్ అండ్ బాయ్స్ సెటిల్ అయ్యేదాకా పెళ్లి చేసుకోమని చెప్తున్నారట. దాంతో అక్కడ పెళ్లిళ్ళ సంఖ్య తగ్గిపోయిందట, రోజుకు తగ్గుతున్నదట. పోయినేడు కంటే 4 లక్షల పెళ్లిళ్ళు తక్కువైనాయట దేశంలో. పెళ్లి చేసుకోకుంటే మరి తోడొద్దట్నా? ఎందుకద్దబ్బా, అక్కడ గర్ల్ ఫ్రెండ్స్ని కిరాయి తీసుకునే ఆప్షన్ ఉన్నదట. అగ్గుకింత కిస్సుకింత అని ఛార్జెస్ ఉంటాయట. అట్లా ఎలా తీస్తున్నారు అందరూ, అందుకే సెటిల్ అయ్యేదాకా పెళ్లి చేసుకోమని చెప్తున్నారట. అయితే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళని చూసి నువ్వు పిచ్చి వేషాలు ఇస్తున్నావా? అసలు సెటిల్మెంట్ అంటే ఏంది నీ దృష్టిలా? ఏముందబ్బా, 4 అంకెల జీతం, 4 చక్రాల కారు, 4 ఎర్రల ఇల్లు, మేము 4 కుటుంబం, అంతే చాలు. చాలు ఆపిగా. నువ్వు అన్నయ్య అయ్యేసరికి 60 ఏళ్ళకి వచ్చి ఆగమైతావు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి ఎడ్డోడ. చక్కగా మీ అమ్మ చెప్పింది నువ్వు అన్ని అవే సర్దుకుంటాయి గాని అటెంకా. నేను సెటిల్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకుంటా.
నేను చెప్పేది నేను చెప్పిన ఆట ఇంకా నీ కర్మ. కానీ ఏందో ఈ కాలం యూత్ ఏం ఆలోచన చేస్తున్నారో అర్థం కాదు. ఇప్పటికే పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళు తక్కువేంటంటే ఇంకంట్లో ఇలాంటి ఖాతాలు పడితే ఇంకొందరు బ్రహ్మచారులుగా మిగిలిపోవాల్సిందే లోకం మీద. ఏందో ఏమో పోండ్రి.